హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము ఆదికాండము 48వ అధ్యాయం 4వ వచనము. ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహం అగునట్లు చేసేదను. మరలా చదువుకుందామండి. ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహం అగునట్లు చేసేదను. ఈ వాగ్దానంతో మనం దీవించబడను గాక. ఈ వాగ్దానంతో మనం ఆశీర్వదించబడను గాక. మనల్ని సంతానాభివృద్ధి పొందించి విస్తరింపజేస్తాడు దేవుడు. అట్లాగే జన సమూహం అన్నట్లు మనం గొప్ప జనంగా మనల్ని చేయబోతున్నాం. కాబట్టి వాగ్దానం పట్టుకుని అడుగుడే మీకు ఇవ్వనన్నాం దేవా. ఎందుకంటే ఈరోజు మాకు ఈ వాగ్దానం ఇచ్చినదండి. ఈ సమయంలో మేము దీన్ని అడుగుతున్నాండి. అడిగిన సమస్తంలో మా జీవితం చేయండి. ఎప్పుడైతే మనం అడుగుతామో అడిగిన సమస్తాన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా. స్తోత్రం మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగో తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన మా వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ వాగ్దానం తండ్రి మా జీవితంలో నెరవేరునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. మాకు కావాల్సిన సమస్త సహాయాలు తండ్రి మీరు అందచేయండి తండ్రి. ఈరోజు తండ్రి ఈ ప్రార్థన ఎవరైతే ఏకీభవిస్తున్నారో తండ్రి, నాకైతే సమస్తం తెలియదు తండ్రి, మీరు సమస్తం తెలిసిన తండ్రి. వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరత తీరునుగా కానీ ప్రవచిస్తుందండి. వారు ఈరోజు చేసే ప్రతి పనిలో మీరు తోడైన నడిపించునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి దాంట్లో విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. ఇదిగో తండ్రి విజయాన్ని ప్రవచిస్తుందండి. వారు ఏ విషయంలో తండ్రి విజయం పొందాలనుకుంటున్నారు తండ్రి, ఏ విషయంలో తండ్రి బయటికి రావాలనుకుంటున్నారు తండ్రి, ఏ ఇరుకు పరిస్థితుల్లో తండ్రి విశాలమైన పరిస్థితులకు రావాలనుకుంటుందండి. ప్రతి పరిస్థితి వారి జీవితంలో నెరవేరునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి బలహీనతలు తొలగిపోయి తండ్రి బలంగా నిలబడునుగా కానీ ప్రవచిస్తుందండి. ఇదిగో తండ్రి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. తల దగ్గర ఉంటుందండి అరికాల వరకు ముట్టి స్వస్థపడనుగా కానీ ప్రవచిస్తుందండి. ఇదిగో తండ్రి ఎవరెవరు తండ్రి ఏదైతే సహాయాలు కదండి, ప్రతి సహాయాన్ని తండ్రి మీరే అందజేస్తుంది. వారి జీవితంలో నూతనమైన వెలుగులు తండ్రి, నూతనమైన ఆశీర్వాదాలతో నింపమని, ప్రతి విషయంలో తండ్రి ఘన విజయాన్ని అందచేయమని. ఇదిగో తండ్రి ఎన్నో సంవత్సరాలుగా తండ్రి ఇదిగో తండ్రి సమాధానం లేని జీవితాల్లో తండ్రి సమాధానం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.